నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నాలు. ఆయన ఇంటిపై దాడి అందులో భాగమేనన్న మాజీ మంత్రి అనిల్. అసలు కుట్రదారులైన వేమిరెడ్డి దంపతులపై కేసు నమోదు చేయాలని డిమాండ్. ప్రశాంతమైన నెల్లూరులో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు. వేమిరెడ్డి దంపతులే కారణమన్న మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. నల్లపరెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని ఖండించిన మేకపాటి. నెల్లూరులో హీట్ ఎక్కిన రాజకీయం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుతో నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిపై కేసు నమోదు. 4 సెక్షన్ల కింద నల్లపరెడ్డికి నోటీసులు జారీ చేసే అవకాశం. లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ నెల్లూరులో కార్మిక సంఘాల ఆందోళన. బంద్లో భాగంగా నగర వీధులలో భారీ ర్యాలీ. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో అడుగడుగున పోలీసులు. జగన్ పర్యటనకు రానివ్వకుండా రైతులను అడ్డుకున్న పోలీసులు. అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తపరిచిన వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా ఎస్పీపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి. జగన్ను కలిస్తే రైతులపై రౌడీ షీట్ తెరుస్తామనే హెచ్చరికపై ఆగ్రహం. ఎస్పీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శలు. బంగారుపాళ్యంలో రైతులతో మాట్లాడిన వైఎస్ జగన్. ప్రభుత్వమే రైతులపై కుట్రలు చేస్తుందని ఆరోపణ. రైతు సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వానికి భయమెందుకని సూటి ప్రశ్న. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్. కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోతే పదవి నుంచి దించేస్తామని హెచ్చరిక. ఆ స్థానంలో కొత్త మంత్రులు వస్తారని సూచన. చంద్రగిరి ఎమ్మెల్యే బెదిరింపులను బయటపెట్టిన ఏఎన్ఎం. ట్రాన్స్ఫర్లకు ₹1,00,000 డిమాండ్. ట్రాన్స్ఫర్ రద్దు కావాలంటే ఎమ్మెల్యే కాళ్లు పట్టుకోవాలని చెప్పిన అధికారులు. గుజరాత్లో కూలిన వంతెన. మహీసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ కూలడంతో నీటిలో పడిపోయిన వాహనాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇప్పటి వరకు 4 మృతి చెందినట్లు సమాచారం. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ. కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వారిలో ఒకరి పరిస్థితి విషమం. కల్లు దుకాణం నడిపిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు.